పగలంతా భక్తులతో కిటకిటలాడే కాశీ. రాత్రైతే మరో ప్రపంచంలా మారిపోతుంది. ఒకవైపు గంగ ఒడ్డున ప్రశాంతంగా కూర్చున్న ప్రజలు, మరోవైపు జీవితం చివరి ప్రయాణానికి వీడ్కోలు పలుకుతున్న కుటుంబాలు. ఇక్కడ నవ్వులు ఉన్నాయి, ప్రశాంతత ఉంది, అలాగే మోక్షానికి మార్గం కూడా ఉంది. ఈరోజు మనం కాశీ ఘాట్లలో ప్రయాణించబోతున్నాం. ఈ ప్రయాణం ఎలా సాగింది ఏంటి అనేది ఈ వీడియో. ఓం నమః శివాయ. విశ్వనాథుని దర్శనం ముగించుకున్న మరుసటి రోజు మేము ఒక పడవ ఎక్కి గంగానదిలో ప్రయాణం ప్రారంభించాము. పడవ నెమ్మదిగా ముందుకు సాగుతుండగా ఒక్కొక్క ఘాట్ ఒక్కొక్క కథ చెబుతున్నట్టుగా అనిపించింది. కొన్ని వందల ఏళ్ల చరిత్రను చూసిన ఈ మెట్లు ఎన్నో తరాల జీవితాలకు సాక్ష్యంగా నిలిచాయి. ఇక్కడ ఉన్న ఒక్కొక్క ఘాటుకు ఒక్కొక్క ప్రత్యేక కథనం ఉంది. కాశీలో 80 కంటే ఎక్కువ ఘాట్లు ఉన్నాయని చెబుతారు, కానీ వాటిలో ముఖ్యమైన ఘాట్లు కొన్నే ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనవి మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ ఉన్న ప్రతి ఘాట్ వెనుక అద్భుతమైన చరిత్ర మరియు విశ్వాసం, అలాగే పురాణాల గాథ ఉన్నాయి. ఇక్కడ గంగా అవతలి ఒడ్డున కూడా కొన్ని చిన్న నివాసాలు ఉన్నాయి. ఇక్కడ వీరు ఎలా జీవించుతున్నారో కూడా మనకి అంతు చిక్కని రహస్యం. ఇక్కడ ఉన్న ప్రతి ఘాట్స్లో ఒక్కొక్క ఘాట్లో ఒక్కొక్క అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. అవి మీరు ఇక్కడ చూడవచ్చు. ప్రతి ఘాట్ పేరు వెనుక ఒక అద్భుతమైన చరిత్ర దాగి ఉంది. ముఖ్యంగా మీరిక్కడ చూస్తున్న ఘాట్ వచ్చి క్షమేశ్వర్ ఘాట్. ఈ క్షమేశ్వర్ ఘాట్లో ఉన్న శివలింగానికి మీరు గాని ఒక చెంబుడు నీళ్లు అభిషేకం చేస్తే మీరు చేసిన పాపాలు కొన్ని క్షమించబడతాయి. అంత అద్భుతమైన లింగం ఈ క్షమేశ్వర్ ఘాట్లో ఉన్న శివలింగం. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోటకు కూడా ఎన్నో వందల ఏళ్ల నాటి చరిత్ర దాగి ఉంది. ఈ కోట గురించి మరో వీడియోలో చెప్పుకుందాం. ఇలా ఘాట్లన్నీ చూసుకుంటూ చివరి ఘాటుకైతే మేము చేరుకున్నాం. ఆ చివరి ఘాట్ కూడా చూసుకుని మళ్ళీ మేము మా గమ్యస్థానానికి చేరుకున్నాం. ఇక్కడ ఎంతోమంది భక్తులు తమ తమ భక్తికి నిదర్శనంగా కొంతమంది జపాలు చేస్తున్నారు, కొంతమంది సూర్య నమస్కారాలు చేస్తున్నారు. రాత్రి పెరుగుతున్న కొద్దీ ఈ ఘాట్స్లోని అందం మరింత పెరుగుతుంది. కొంతమంది నిశ్శబ్దంగా గంగ వైపు చూస్తూ కూర్చున్నారు. మరికొందరు తమ స్నేహితులతో కలిసి ఆ క్షణాలను ఆస్వాదిస్తున్నారు. మా ప్రయాణంలో ఒక యువకుడు తన స్నేహితులతో కలిసి గిటార్ వాయిస్తూ పాట పాడడం కనిపించింది. ఆ సంగీతం, గంగ మీద నుంచి వచ్చే చల్లని గాలి, ఆ క్షణం మాటల్లో చెప్పలేనంత ప్రశాంతంగా అనిపించింది. కాశీ కేవలం ఒక నగరం కాదు,
మనసు నెమ్మదిగా మారిపోయే ఒక అనుభవం. ఇక్కడ ఉన్న అణువణువులోనూ ఆ శివరూపమే మనకి కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత హరిశ్చంద్ర ఘాటు దగ్గరికి అయితే చేరుకున్నాము. కాశీలో అత్యంత ప్రాచీన దహన ఘాట్లలో ఇది ఒకటి. పురాణాల ప్రకారం సత్యవ్రతుడైన రాజా హరిశ్చంద్రుడి పేరు మీద ఈ ఘాటుకు ఆ పేరు వచ్చింది. ఇక్కడ పగలు రాత్రి అనే తేడా ఉండదు. దహన సంస్కారాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. మొదటిసారి ఈ దృశ్యాలను చూస్తున్న వారికి ఇది భయంగా అనిపించవచ్చు, కానీ కాశీ చెప్పే సందేశం భయం కాదు. ఒకరోజు ప్రతి మనిషి చేరుకునే తన జీవిత చివరి మజిలీ ఇదే. మనం జీవితంలో సంపాదించింది ప్రతిదీ ఇక్కడే ఆగిపోతుంది. మన వెంట ఏదీ రాదు. మనం బ్రతికున్నన్నాళ్ళు ఇది నాది అది నాది అని ప్రతిదీ నాది నాది అని అనుకుంటాము. కానీ మీరు కాశీ వచ్చి ఈ ఘాట్స్లో జరుగుతున్న దృశ్యాలను చూస్తే మీకు ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అదేంటంటే ఏదీ శాశ్వతం కాదు, చివరికి మనకి తోడుగా ఏదీ రాదు. చివరికి మిగిలేది మనం చేసిన పనులు, మన జ్ఞాపకాలు మాత్రమే. కాశీలో రాత్రంతా తిరిగిన తర్వాత ఈ ఘాట్స్ అన్ని నాకు ఒక విషయాన్ని నేర్పించాయి. జీవితం ఎంత విలువైందో తెలుసుకున్నాను. సమయం ఎంత వేగంగా గడిచిపోతుందో తెలుసుకున్నాను. ఒకవైపు సంగీతం, మరోవైపు నిశ్శబ్దం, ఒకవైపు కొత్త కళలు, మరోవైపు జీవితపు చివరి అధ్యాయం. ఇవన్నీ ఒకే చోట కనిపించేది బహుశా కాశీలో మాత్రమే కావచ్చు. అందుకే కాశీని నగరంగా కాదు, ఒక అనుభూతిగా గుర్తుంచుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాశీ యాత్రలోని మరిన్ని అనుభవాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన ప్రయాణంలో కలుద్దాం. హర హర మహాదేవ్.